ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలు ప్రతి సంవత్సరం 2150 మంది పేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దగలవని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటీకరించాలి అన్న నిర్ణయం పేదలకు అన్యాయం చేస్తుందని భరత్ ధ్వజమెత్తారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించిన పాపానికి పోలే, కట్టించిన పుణ్యానికి పోలే. మరి ఇవాళ జగనన్న 17 మెడికల్ కాలేజీలు పేద ప్రజల గురించి, పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్లు కావాలి అని ఒక మంచి ఉద్దేశంతో, అంటే సంవత్సరానికి 150 మంది డాక్టర్లు తయారవుతారండి. 17 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి 2150 మంది డాక్టర్లు, ప్రత్యేకించి పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారు. అంటే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా 21,22,000 మంది డాక్టర్లు తయారయ్యే కార్యక్రమంలో ఒక మహాయజ్ఞము జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే, ఈ చంద్రబాబు నాయుడు గారు పేదవాడు అన్నవాడు డాక్టర్ కాకూడదు, వీళ్ళకి ఎంతసేపు కూడా ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్, అవన్నీ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ప్రైవేటైజ్ చేస్తూ వాళ్ళు ఒక జీవోలు తీసుకురావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకోమని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి 1 కోటి సంతకాలు కూడా తీసుకుని వెళ్ళి గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని, మరి గవర్నర్ గారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ప్రజలు ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోండి, ఏదైతే ఎలక్టెడ్ బాడీ ఉందో చీఫ్ మినిస్టర్ ని, వాళ్ళ యొక్క క్యాబినెట్ ను పిలిపించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని గవర్నర్ గారికి కూడా తెలియపరుస్తున్నాము. మరి అదే విధంగా కోర్టులను కూడా ఆశ్రయిస్తాము, అవసరమైతే సుప్రీం కోర్టు కూడా వెళ్ళి 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు, అందువలన ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి లేదు అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజా ఉద్యమం చేపడతాము. ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేయాలని ఈ మెడికల్ కాలేజీని ఆలోచన చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఈ కార్యక్రమం చేపడుతుంది. మరి రాజమండ్రి వ్యాప్తంగా సుమారుగా 50,000 సంతకాలు తీసుకుని ఇంకా 3 రోజుల కాల వ్యవధి ఉంది, ఇంకా మళ్ళీ మార్కెట్స్ లోకి అన్ని చోట్లకు కూడా వెళ్ళి ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకుని ఇవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. రెండో అంశము, ఇవాళ ఇంకా ఇండిగో ఏదైతే సంక్షోభం ఉందో, ఎయిర్లైన్స్ ఒక తెలుగువాడై ఉండి సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక అద్భుతమైన ఒక ఘట్టము, రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ఒక రకమైన గొడవలకి క్రియేట్ చేసే కార్యక్రమము మరి జరిగింది అని అంటే, భారతదేశం యొక్క పరువు ఏ రకంగా దిగజార్చే విధంగా ఈ ఇన్కాంపిటెంట్ మంత్రి మరి వ్యవహరించాడు మనకు కనబడతా ఉంది. నిజంగా ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, ఈ యొక్క సంక్షోభం వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే పైలట్స్ ని రిక్రూట్ చేయకుండా 48 గంటల రెస్ట్ పీరియడ్ ఎట్లాగా అవుతుందండి? ఇండిగో వాడు పెడచెవిని పెట్టాడు, మరి ఎంతమంది పైలట్స్ నువ్వు తీసుకొచ్చి రిక్రూట్ చేసుకున్నావు అని ఒక రివ్యూలో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఉంటే ఫేజ్డ్ మేనర్ లో జరుగుంటే ఈ యొక్క అంశం వచ్చేది కాదు. అంటే ఇది కేవలం ఏంటంటే లైట్ గా తీసుకున్నాడు. మరి అదే విధంగా ఒక ఇన్కాంపిటెన్సీ ఇందులో ఏంటనేది క్లియర్ గా కనబడతా ఉంది. మరి ఈయన చేసిన కార్యక్రమం వలన ఈ మంత్రి ఎవర్రా అని తెలియని వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కేంద్ర మంత్రి అని చిన్నపిల్లలకి సైతం తెలుస్తూ ఉంది.
అంటే ఈ రకమైన పరువు తీసే కార్యక్రమము మరి ఈ వ్యక్తి చేశాడు. ఇప్పటికైనా బేషరత్గా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇమీడియట్ గా ఇంత సంక్షోభానికి కారకుడైన ఈ వ్యక్తిని మీరు ఎన్డీఏ ప్రభుత్వము ఇమీడియట్ గా తొలగించండి, లేకపోతే రాజీనామా చేయమనైనా చెప్పండి. ఎందుకంటే దీనికి అకౌంటబిలిటీ అదే అవుతుంది. అంతే తప్పితే ఇప్పుడు నిజంగా ఇంకొక అంశం కూడా నేను మొన్న కూడా చెప్పాను. ఏమవుతుందని అంటే అక్కడ పైలట్స్ అన్న వాళ్ళు ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ తో ఫ్లై చేయాలండి. ఇప్పుడు అక్కడ అవుట్ బస్ జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్స్ లో. మరి అవుట్ బస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందండి, వాళ్ళకి ఒక మెంటల్ పీస్ ఉంటుందా? వాళ్ళు ప్రెషర్ లోకి వెళ్తారు. డెఫినెట్ గా ప్రెషర్ క్రియేట్ అవుతే ఏమవుతుందండి, పానిక్ అయిపోయి ఒకవేళ ఫ్లైట్ సరిగ్గా నడపకుండా ఎక్కడైనా ఒక డిజాస్టర్ జరిగితే దీనికి ఎవరండి అకౌంటబిలిటీ? ఆ మాత్రం తెలియట్లేదా? జ్ఞానం